ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026కు కౌంట్ డౌన్ మొదలైంది. తాజాగా ఈ మెగా టోర్నీలో ఏ జట్టు ఏ గ్రూప్లో ఉంటాయో ఐసీసీ ఖరారు చేసింది. ఆసియా కప్ 2025 తర్వాత భారత్, పాక్ జట్లు ఒకే గ్రూప్లో ఉండకూడదు అనే వాదన పెద్ద ఎత్తున వినిపించింది. అయితే ఈ టీ20 వరల్డ్ కప్లో ఈ రెండు జట్లు కలిసి ఒకే గ్రూప్లో ఉండడంతో భారీ హైప్ ఏర్పడింది. భారత్, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఐసీసీ 4 గ్రూపులుగా ఫైనల్ చేసింది. ప్రతి గ్రూప్లోనూ కూడా 5 జట్లుంటాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 జట్లు సూపర్ 8 కి, అక్కడి నుంచి సెమీఫైనల్స్, ఫైనల్స్ కి వెళ్తాయి. ఈ ఫార్మెట్ తోనే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఐసీసీ అమలు చేయనుంది. టీ20 ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియాతో పాటు పాకిస్తాన్, నెదర్లాండ్, నమీబియా, యుఎస్ ఒకే గ్రూప్ లో ఉన్నాయి. ఈ 5 జట్లలో భారత్, పాకిస్తాన్ మాత్రమే టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్. చూడడానికి 2 పెద్ద జట్లు, 3 చిన్న జట్లతో ఈ గ్రూప్ కనిపిస్తున్నప్పటికీ 2024 టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై యుఎస్ఏ సాధించిన సంచలన విజయం ఇది టఫ్ గ్రూప్ అని చెప్పబోతోంది. భారత్ యుఎస్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. తర్వాత నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్ ను ఎదుర్కోనుంది. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే రసవత్తర పోరు కొలంబోలో నిర్వహించేందుకు ఇప్పటికే ప్రత్యేక తేదీని గుర్తించారు. ఒకవేళ అన్ని అనుకూలిస్తే భారత్, పాకిస్తాన్ జట్లు గ్రూప్, సూపర్ 8, సెమీస్, ఫైనల్లోనూ తలపడే అవకాశం ఉంది. ఇతర గ్రూపుల పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. శ్రీలంక అయితే అత్యంత క్లిష్ట గ్రూప్ లో పడింది. ప్రపంచ ర్యాంకింగ్స్ లో 8వ స్థానంలో ఉన్న శ్రీలంక తమ గ్రూప్ లో ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఓమన్ తో తలపడనుంది. 5 జట్ల గ్రూప్ లో 4 ఫుల్ మెంబర్ జట్లు ఉండడం శ్రీలంకకు ప్రారంభం నుంచే నాకౌట్ తరహా ఒత్తిడి కనిపించడం ఖాయమని చెప్పొచ్చు. ఇదే సమయంలో మరొక గ్రూప్ లో ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ వంటి జట్లున్నాయి. ఈ చివరి గ్రూప్ లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, యుఏఈ, కెనడా ఉన్నాయి. 4 గ్రూపులలో పోటీ తీవ్రత పూర్తి భిన్నంగా ఉండడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ మెగా ఈవెంట్ టీ20 అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. మ్యాచ్ వేదికల విషయానికి వస్తే భారత్ వేదికగా జరిగే గ్రూప్ మ్యాచ్లు ముంబై, కోల్కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ లో జరగనున్నాయి. శ్రీలంకలో కొలంబో, కాండి మైదానాలు మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తాయి. ఈ టోర్నమెంట్ ఫైనల్ కోసం అహ్మదాబాద్ ను ప్రాథమికంగా ఎంపిక చేసినప్పటికీ పాకిస్తాన్ ఫైనల్ కు చేరితే కొలంబో ఒక సెమీఫైనల్ తో పాటు ఫైనల్ కు వేదిక అవుతుంది. ముంబై, కోల్కతాలో మరో సెమీఫైనల్ జరిగే అవకాశం ఉంది.